ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసినట్టు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. ఆనాటి ఇశ్రాయేలు జనులు బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత, కోరెషు ఆధిపత్యంలో యెరూషలేముకు వచ్చిన తర్వాత పూర్తిగా దేవుణ్ణి మర్చిపోవటం జరిగింది. అలా మర్చిపోయిన తర్వాత ఇక దేవుడు వారిని ప్రేమించడం లేదు అనుకొని వాళ్ళు ఆలోచిస్తుండగా, దేవునికి ఆత్మతో నింపబడినటువంటి మలాకి యొక్క విషయం తెలియజేస్తుంటున్నాడు. దేవుడు మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాడు అని. ఏ విధంగా ప్రేమ చూపడండి కనుక, అనేక అద్భుతాల వలన, సూచక క్రియల వలన వీరి పట్ల దేవుడు గొప్ప ప్రేమను చూపించాడు. మనలో కూడా చాలామంది దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, దేవుడికి నేను గుర్తులేనేమో, దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకోవట్లేదని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటుంటున్నాడు కదా, మీ ఎడల నేను ప్రేమ చూపి ఉన్నాను అంటున్నాడు. నిజమే, మనము ఆయనను మర్చిపోవచ్చు, కానీ ఆయన మనలను ఎన్నడే కానీ మర్చిపోలేదు. దేవుడు మనలను కానీ, మనకి ఇచ్చినటువంటి వాగ్దానములను కానీ ఎన్నడైనా కానీ మర్చిపోయే దేవుడు కాదు. మనం చేసేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉంటాడు. మనం కాచేటువంటి ప్రతి ఒక్క కన్నీరు ఆయన తన యొక్క బుడ్డిలో దాచుకుంటూ ఉంటాడు. మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మన ఎడల ఎక్కువ ప్రేమను చూపిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అయితే దేవుడి ప్రేమను మనం ఎలా గుర్తుపట్టాలి, దేవుడి యొక్క ప్రేమ ఏం చేస్తుంటుందని కనుక మనం ఆలోచిస్తే ఇంకా కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ మన యొక్క వాగ్దానములను నెరవేర్చేలా చేస్తూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వాక్యం చూస్తే కనుక, దేవుడు వాగ్దానం చేసి కావాలంటే వదిలేయచ్చు, నెరవేర్చకుండా ఉంచేయచ్చు. దేవుని చేయి పట్టుకొని ఎందుకు నువ్వు నా వాగ్దానం నెరవేర్చలేదు అని చెప్పి అడిగేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఎందుకు అలా వాగ్దానం నెరవేరుస్తున్నాడు? మనం ఇచ్చినట్టు మాటలు తప్పుతుంటున్నాం కదా. మనం ఇతరులకు ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట మనకు అనుకూలంగా ఉంటేనే నెరవేరుస్తూ ఉంటాం, లేని ఎడల మనం నెరవేర్చం. కానీ దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం కూడా నెరవేరుస్తూ ఉంటున్నాడు. కారణం ఏమిటంటే కనుక, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. రెండవదిగా, దేవుడు మనలను ఐగుప్తు దాసత్వంలో నుంచి, అలానే ఫరో యొక్క ఆధిపత్యంలో నుంచి విడిపిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే కనుక దేవుని యొక్క ప్రేమను బట్టే. మనము ఫరో అనగా సాతానుగా మనకు భావించవచ్చు. అనగా సాతాను యొక్క ఆధిపత్యంలో నుంచి, సాతాను యొక్క చేతుల నుంచి దేవుడు విడిపించే దేవుడే ఉన్నాడు. ఆనాడు ఫరో చేతుల నుంచి ఎలా అయితే ఇశ్రాయేలు జనులను విడిపించాడో, మనలను కూడా సాతాను చేతుల నుంచి విడిపించే దేవుడే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఐగుప్తు అనగా లోకం. ఒకవేళ ఇశ్రాయేలు జనులు ఐగుప్తుని విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు అనేది ఇశ్రాయేల్ ప్రజలను విడవలేకపోయింది. అనగా ఐగుప్తు అనేది లోకం కాబట్టి, మనం లోకాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినా కూడా లోకం ఇంకా మనలోనే ఉంటూ ఉంటుంది. దేవుడు లోకాన్ని బాగు చేద్దామని చెప్పి లోకంలో సంఘాన్ని పెట్టాడు. మరి సాతానుడు సంఘాన్ని పాడు చేద్దామని చెప్పి లోకాన్ని తీసుకుని వచ్చి సంఘంలో పెట్టాడు. ఈ విధంగా అనేక రకాల ఇబ్బందుల గుండా లోకపు శక్తులతోనూ, లోకపు అలవాట్లతోనూ మనం కలిసి జీవించేటువంటి సందర్భంలో మనం ఎలా లోకం నుంచి విడుదల పొందగలమంటే కనుక, కేవలం దేవుని యొక్క ప్రేమ ద్వారా మాత్రమే మనం లోకంలో నుంచి బయటకు రాగలుగుతుంటున్నాం. లోకం నుంచి శాశ్వతంగా విడుదల పొందుకుంటూ ఉంటున్నాం. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రేమను బట్టే కొనసాగుతూ ఉంటుంది. మూడవదిగా, దేవుని యొక్క ప్రేమ ఆశీర్వదిస్తూ ఉంటుంది, అభివృద్ధి చేస్తూ ఉంటుంది, దీవెనలు ఇస్తూ ఉంటుంది. ఆశీర్వదిస్తూ ఉంటుంది, అభివృద్ధి చేస్తూ ఉంటుంది, దీవెనలు ఇస్తూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడు తన యొక్క ప్రేమను బట్టి మనలను ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. తన యొక్క దీవెనలను మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. తన యొక్క కృపచేత మనలను అభివృద్ధి పరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మన ఎడల విస్తారంగా ఉంది. అందుకని దేవుడు అంటూ ఉంటున్నాడు కదా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అనేక అద్భుతాలు, క్రైస్తవులకు జరిగిన అద్భుతాలు మరి ఏ ఇతర మతస్థులు కూడా జరగవు. ఎందుకంటే కనుక మన పక్షంగా దేవుడు తోడుగా ఉండి ఆయన యొక్క ప్రేమను మనపై చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఆయన ప్రేమను మర్చిపోయేవారిగా కాక, ఆయన చూపినటువంటి ప్రేమకు కృతజ్ఞత కలిగి ఉండేలాగా మనం సిద్ధపడినట్లయితే కనుక దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. నేను
నేను చాలాసార్లు చెప్తున్నాను, దేవుని చేత ప్రేమించబడటం కంటే కూడా మనం దేవుని ప్రేమించడం అనేది గొప్ప ధన్యత. దేవుడు లోకం అంతటిని కూడా ప్రేమిస్తున్నాడు, కానీ లోకం దేవుని ప్రేమించట్లేదు. మనము దేవుని ప్రేమించట్లేదు కనుక దేవుడు ఎంతగానో సంతోషించే దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో తన యొక్క ప్రేమను విస్తారంగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.